ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 34వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మరి వాక్యాన్ని చూసినట్లయితే దేవుడట విరిగి విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఆయన విరిగిన హృదయానికి నలిగిన హృదయానికి ఎంతో ఆసనుడైన మన ప్రతి సమయంలో మనతో ఉండే దేవుడు, మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. అదే రీతిగా మనం ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం కదండి, దేవుని గొప్ప సేవకులు కూడా మరి ఎంత బాగున్నారు చూడు, వారిలా ఉండాలి, నేను అలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదండి. కానీ మరి కొన్ని సమయాలంట దేవుని గొప్ప సేవకులుగా ఉన్నటువంటి పిలువబడుతున్న వీరు కూడా అనేకమైన శ్రమల గుండా వెళ్ళారు, అనేకమైన పరీక్షలు ఎదుర్కొన్నారు. వారి జీవితాల్లో కూడా భయంకరమైన పరిస్థితులు మరి వారి జీవితంలో అలుముకున్నప్పుడు వారు దేవుణ్ణి ఎంత మాత్రం విడిచిపెట్టలేదండి. దేవుడు కూడా వారిని విడిచిపెట్టలేదు. ముందుగా దేవుణ్ణి వీరు విడిచిపెట్టలేదు, దేవుడు కూడా వారిని విడిచిపెట్టలేదు. అదే రీతిగా దేవుడట మనం కృంగిపోయినా, నలిగిపోయినా, విరిగిపోయినా దేవుడు మాత్రం నిన్ను నన్ను విడిచిపెట్టేవాడుగా ఎంత మాత్రం లేడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి మనకు కనిపిస్తున్న మోషే గారిని చూస్తాం. మోషేలా ఉండాలి నేను, మోషే నాయకుడయ్యాడు అని చెప్తా ఉంటాం కదండి. మోషే అంత జ్ఞానం ఎందుకంటే మోషే సకల మరి శాస్త్రాలలో మరి ప్రావీణ్యుడని చెప్తా ఉంటారు. మరి ఏలియాని చూసినట్లయితే ఏలియా ఒక ప్రాఫిట్ అని ఇర్మియా గారిని, మరి యోబుని కూడా దేవుడు నీతిమంతుడని సెలవిస్తూ ఉన్నాడు. మరి వీరందరినీ చూసి మనం అనుకుంటా ఉంటాం, ఇలాంటి మహావిశ్వాసం చూస్తే ఎప్పుడు కూడా వీరు బలంగానే ఉంటారు, వీరి జీవితాలు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, వీరిని గొప్పగా వాడుకున్నాడు, గొప్ప స్థితిలో పెట్టాడు అనుకుంటా ఉంటాం కదండి. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మరి బైబిల్లో కూడా మరి వీరి యొక్క మరి విజయాలను చూస్తాం, వీరి యొక్క పాత్రలను చూస్తూ ఉంటాం, వీరి యొక్క గొప్పతనాన్ని చూస్తూ ఉంటాం. కానీ మరి వాటి వెనక ఉన్నటువంటి వారి కన్నీళ్లను మనం జ్ఞాపకం చేసుకోవట్లేదండి. వారి బాధను, వారు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారో వారిని ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోం కదండి. వారి ప్రార్థనలు మాత్రమే కాదు, కానీ వారి బాధలను కూడా ఈ పరిశుద్ధ గ్రంథం మనకు చూపిస్తూ ఉంది. మరి ఎందుకంటే మరి దేవుడు పరిపూర్ణమైన మనుషుల్నే మరి ఉపయోగించుకోడు, కానీ తన దగ్గరికి వచ్చే విరిగిన మనుషులు, విరిగిన హృదయాలను ఆయన మనం బైబిల్ చదువుకున్నాం కదండి, నలిగిన హృదయాలను ఆయన అలక్ష్యం చేయడంట. అటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మొదటిగా మనం మోషే గారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోషే గారి జీవితంలో మరి ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారో సంఖ్యాకాండం, పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దామండి. మరి పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండం మరి 11వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఒక మాట వ్రాయబడింది. నా మీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. చూసారండి, ఇక్కడ ఈ మాటను మనం చూసినట్లయితే దేవుడిని ఏమని అడుగుతా ఉన్నాడు, మరి దేవుడు నన్ను చంపమని దేవుడిని ఈ మోషే, మనం చెప్పుకుంటున్నాం కదా, మోషేలా నేను ఉండాలి, మోషే నాయకుడు అయ్యాడు కదా, మోషే సకల శాస్త్రాలలో ప్రవీణుడు కదా, మోషే జ్ఞానవంతుడు కదా, మోషే వీరుడు కదా, మోషే గొప్పవాడు కదా, మోషే మరి ఎంతో నాయకత్వాన్ని వహించాడు కదా అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతేకాదండి, మోషే యేసయ్యతో ముఖాముఖిగా మాట్లాడిన ఏకైక వ్యక్తి. మరి ఈ వ్యక్తిని చూసి మనం అనుకుంటూ ఉంటాం, ఇలా మనం ఉండాలి కదా, ఇలా మనం ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటాం కదా. మరి ఇక్కడ ఈయన ఏం మాట పలుకుతా ఉన్నాడండి, నన్ను చంపుము అంటా ఉంటున్నాడు. ఇది ఒక విశ్వాసహీనుడి మాట కాదు, కానీ ఒక విశ్వాసం కోల్పోయిన వ్యక్తిగా ఉండి తను మాట్లాడట్లేదు, కానీ దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవం కలిగిన మనిషి మాట్లాడిన
మాట. మరి దేవునికి దగ్గరగా ఉన్నవారికి కూడా మరి బాధ మరి మరి భయంకరమైన పరిస్థితులు వస్తాయా అంటే వస్తాయి. మరి విసుగు వస్తది, బాధ వస్తది. కొన్ని పరిస్థితులు గుండా వెళ్తారు. మరి కానీ దేవుడు ఏం చేశాడు? మరి నీవు బలహీనుడివి అని తిట్టలేదండి. నువ్వు పిరికివాడివి అని త్రోసివేయలేదండి. మరి దేవుడు ఏం చేశాడండి? 70 మంది పెద్దల్నిచ్చాడు. ఏమిచ్చాడండి? 70 మంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 70 మంది పెద్దల్నిచ్చి మరి తన భారాన్ని మోయలేకపోతున్నాడని, తన బాధను చూసి మనం దేవుడికి ప్రార్థిస్తూ ఉంటాం కదండీ! ఈ పరిస్థితి మార్చు తండ్రి, ఈ బాధను తీసేయి తండ్రి, మరి ఈ స్థితిలో గుండా నన్ను వెళ్ళనివ్వద్దని అడుగుతూ ఉంటాం. కానీ మనం క్లారిటీగా చెప్పనప్పటికీ దేవుడు మనల్ని క్లారిటీగా అర్థం చేసుకుంటాడండి దేవుడు. ప్రతి విషయంలో ఆయనకొక ప్రణాళిక అంటూ మన పట్ల ఉంటది. మనల్ని ఈ లోకంలో ఎవ్వరు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినప్పటికీ దేవుడు మనల్ని పుట్టించినవాడు. చూడండి ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి సెలవిస్తా ఉంది. ఏమని సెలవిస్తా ఉంది? మనం గర్భంలో అట ఆ పిండం కింద వేయబడక ముందే మన సమస్తాన్ని ఎరిగిన పరమ తండ్రి మన తండ్రి. మరి మన ప్రతి విషయంలో మనల్ని అర్థం చేసుకుంటాడు ఆయన. మరి ఇక్కడ 70 మంది పెద్దల్ని ఇచ్చాడు తనకి. ఆ భారాన్ని పంచుకున్నారు, వారందరూ పంచుకున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే మనం మరి విసిగిపోయినప్పుడు, మనం నలిగిపోయినప్పుడు, కృంగిపోతున్నప్పుడు కూడా దేవుడు మనల్ని మరి జ్ఞాపకం చేసుకుంటాడండి. మన భారాన్ని చూడండి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నీ భారం యావత్తూ నా మీద వేయండి, నేను ఆ భారాన్ని నేను చూసుకుంటాను, మీ భారాన్ని నేను తేలిక చేస్తాను, మీ భారాన్ని నేను దించుతానని అంత హామీ ఆయన ఇస్తున్నప్పుడు మనం మన యొక్క భారాన్ని, మన చిక్కులు పెట్టే సమస్యలు ప్రతీది కూడా ఆయన పాదాల చెంత పెట్టినప్పుడు మనకు కూడా ఆయన చక్కగా సేద తీర్చుతూ ఉంటాడు. మరి ఇక్కడ మోషేని జ్ఞాపకం చేసుకున్నాడు. మోషే విషయంలో తన బాధ నుంచి తను విడిపించాడు. మోషే నాయకుడిగా నడిపించాడు అనుకుంటాం, కానీ మరి ఆ ఇశ్రాయేలీలందరూ కూడా, ప్రజలందరూ కూడా మోషేని ఎంత విసిగించారో, మార్గం అంతట్లో ఎంత బాధకు గురి చేశారో, ఎన్ని పాట్లు పడ్డాడో మరి మోషేకి దేవునికి మాత్రమే తెలుసు కదండి. మనం చదువుతూ ఉంటే మనకు కూడా ఇక్కడ కనపడుతూ ఉంటుంది. మరి అట్టి రీతిగా అప్పుడు కూడా నేను ఈ బాధను మోయలేను, నాకు దేవుడు ఎందుకని విడిచిపెట్టలేదు, కానీ దేవుడు నాకు కావాలని చెప్పి ఆయన పాదాలు చెంతే ఈ భారాన్ని ఎవరైతే తన మీద నువ్వు ఇశ్రాయేలీని రక్షించాలి, ఇశ్రాయేలీని నా ప్రజలను నడిపించాలని ఎవరైతే అప్పగించారో ఆయన యొద్దకి తిరిగి వెళ్ళి, దేవా నాకు సహాయం చేయి, నేను మోయలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నేను వీళ్ళతో మరి విసిగిపోతున్నాను అని చెప్పినప్పుడు కూడా దేవుడు మరలా తనకి సహాయం చేశాడు. మనం చాలా సందర్భాల్లో మనం ఏదైనా బాధ మనసులో ఉన్నా, ఏదైనా దుఃఖం మన 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 మనసులో ఉన్నా, మనం ఏదైనా పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ మనం ఎదుటి వారికి షేర్ చేసుకోవాలని ఇష్టపడతా ఉంటాం కదండి. మరి ఎదుటి వారికి మనం షేర్ చేసినప్పుడు వారు ఏం చేస్తారు? అయ్యో బాధపడుతున్నావా, బాధపడుకుని నేను ఓదారుస్తాను అని ఎంత మాత్రం చెప్పరు, కానీ మరి మన బాధ వింటారు. అది వారు ఏం చేస్తారండి, మరి ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో మనకి ఏమైనా రీల్స్ వస్తే మనం షేర్ చేస్తాం కదా, అట్టి రీతిగా మన బాధని, మన యొక్క పరిస్థితిని ఇతరులకు షేర్ చేస్తూ ఎగతాళి చేస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు, ప్రచారాలు చేస్తూ ఉంటారండి. ఏమంటారు? ఫ్రీ ప్రచారం అనమాట. మనం డబ్బులు కట్టవసరం లేదు, ఫ్రీగా మనల్ని ప్రపంచమంతా ప్రచారం చేసేస్తారు. మనం బాధ ఎవరికి చెప్పాలంటే మన బాధని సరిచేయగల మన దేవుడికి మాత్రమే మన బాధను పంచుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలియా గారిని చూసి ఏమంటాం? అమ్మో ఏలియా ప్రార్థిస్తే ఏదైనా జరిగిపోద్ది. ఏలియా ప్రార్థించినప్పుడు ఏలియా గారు 3.5 సంవత్సరాల భూమి మీద వర్షమే కురియలేదు కదా. అటువంటి ఏలియా ప్రవక్తలా నేను ఉంటే బాగున్ను, ఆయనకి ఇచ్చిన వరాన్ని నాకు ఇస్తే బాగున్ను అని అనుకుంటా ఉంటాం కదండి. ఏలియా లాంటి ప్రవక్తగా ఉంటే బాగుండు, ఏలియాకి దేవుడు ఎన్ని వరాలు ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఏలియా గారు వెళ్ళిన స్థితులు మనకు తెలుసాయండి. ఎప్పుడైతే ఏలియా గారి జీవితాన్ని మనం చూస్తామో ఆయన వెళ్ళిన పరిస్థితులు కూడా మనకు కనపడుతూ ఉంటాం. ఏలియా గారు ఎన్నో శ్రమల గుండా వెళ్ళారు, ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళారు. మరి మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక మాట వ్రాయబడి ఉంది. మరి మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనం మనం చూద్దామండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి యొక్క బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని
ప్రార్థన చేశాను. చూసారండి ఇక్కడ కూడా ఏలియా కూడా ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. నా ప్రాణము తీసుకొనుము. ఇంత మటుకు చాలు. ఇక నేను చాలు. ఇక నేను భరించలేను అంటా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడండి? భరించలేను. ఇక నన్ను నీ సన్నిధికి తీసుకుపో అని ఎవరికి చెప్తా ఉన్నాడు? పక్కింటి వారికి చెప్పుకున్నాడా? తనతో ఉన్న స్నేహితుడికి చెప్పాడా? లేకపోతే ఇరుగు పొరుగు వారికి చెప్పాడా? తన బాధను అర్థం చేసుకోగల మన తండ్రికి మాత్రమే తను చెప్పాడు ఈ మాట. చూడండి, మన జీవితంలో, మన అనుదిన జీవితంలో అనేకమైన బాధలు, శ్రమలు, కష్టాలు మరి వస్తూ ఉంటాయి. విసిగిపోతాం, కృంగిపోతాం. మరి ఎందుకు ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. మరి అటువంటప్పుడు మనమేదో చేసుకోవడం, మనమేదో చూసుకోవడం కాదు, కానీ మన బాధను తీర్చగల తండ్రి వద్దకు మనం మొదటికి వెళ్ళాలి. ఇక్కడ కర్మేలు కొండపై గొప్ప అద్భుతం జరిగిన తర్వాత మరి ఒక బెదిరింపు వస్తుందండి. మరి ఆ బెదిరింపు అంటే ఏలియా ఇలా అన్నాడు, ప్రభువా చాలు, నా ప్రాణం తీసుకో. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అద్భుతం జరిగిన మొదటి రోజే నిరుత్సాహం వచ్చింది. చూసారండి, ఏదైతే అద్భుతం తన జీవితంలో కర్మేలు కొండపై జరిగిందో ఆ అద్భుతం జరిగిన మరుసటి రోజే తన జీవితంలో భయంకరమైన శ్రమ వచ్చింది. భయంకరమైన శ్రమ, తను భరించలేనటువంటి భయంకర శ్రమ తను ఎదుర్కొన్నాడు. అందుకే నిన్నటి విజయం ఈరోజు మన జీవితంలో ఎప్పటికీ కూడా పోరాటం కాకుండా చేయదండి. మన జీవితంలో ఈరోజు విజయం వస్తే రేపు శ్రమ రావచ్చు, రేపు విజయం వస్తే ఎల్లుండి శ్రమ మన జీవితంలో ఎప్పుడు ఏది వస్తుందో మరి చూడండి, వాన పోకడా మరి దేవుని రాకడా మనకి తెలియదు. అదే రీతిగా మన జీవితంలో ఏదైనప్పటికీ దేవుని కృప మాత్రం మనకు చాలు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మొర్ర పెట్టాడో మరి మరి ఎప్పుడైతే ఆయన ఆయన మరి ఈ బాధ అంతటిని తన సన్నిధిలో వెళ్ళగక్కున్నాడో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి దేవుడు ఏం చేశాడు అంటే ముందుగా మరి ఇలా చెయ్యని చెప్పలేదు, కానీ దేవుడు ముందుగా ఏం చేశాడండి? ఏలియా మరి తన తన జీవితంలో మరి తన పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన స్థితిని చూశాడు. ఏదైతే శ్రమ ఏలియా జీవితంలో వచ్చిందో వెంటనే దేవుడు ఏలియాని జ్ఞాపకం చేసుకున్నాడు, ఏలియాని ఆదుకున్నాడు. మరి ఏలియా మరి యెజెబెలు మరి ఏలియాని చంపాలని చూసినప్పుడు మరి దేవుడు ఏలియాని ఎంతగానో సంరక్షిస్తాడు. తనకి కావాల్సిన ప్రతీది కూడా తను మరి ఆ ప్లేస్లో ఉన్నప్పటికీ వేరే ప్లేస్కి తను వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏలియాని ఎంత ఆదరిస్తాడంటే తన జీవితంలో తనకు కావాల్సిన ప్రతీది. మరి కొన్ని సమయాల్లో మన ఆదరణ కోల్పోతాం, కొన్ని సమయాల్లో మనల్ని పలకరించేవారు కూడా ఉండరు కదండి. కొన్ని సమయాల్లో చాలా భయంకరమైన స్థితులు గుండా వెళ్తూ ఉంటాం. మనుషులుగా మనం ఉంటున్నప్పుడు దుఃఖం మరి భయంకరమైన స్థితులు మన జీవితంలో అలుముకుంటూ ఉంటాయి. మరి ఒక మానవుడిగా మనం ప్రతి స్థితిని ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉంటాం కదండి. అప్పుడు మనం చేయాల్సిన ఒకే ఒక్క పని దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో మొర్రపెట్టేవాడిగా ఉంటావో వెంటనే నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు, వెంటనే నువ్వు ఆదరణ పొందుకుంటావు, వెంటనే ఆయన సన్నిధి నుండి గొప్ప సమాధానాన్ని పొందుకుంటావు. ఏలియాకి దేవుడు మరి అడవుల్లో ఉన్నప్పటికీ ఏలియాకి దేవుడు ఆహారాన్ని పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు. దేవుడు విశ్రాంతి కూడా తన జీవితంలో అనుగ్రహించాడు. ప్రతీది కూడా దేవుడు తన దగ్గరే ఉండి, చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మనతోటే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మన చుట్టూ ఆయన యొక్క సన్నిధిని ఉంచుతూ ఉంటాడు. మనతో ఆయన యొక్క మరి ఆత్మ ఎప్పుడు కూడా మనతోటే ఉంటుంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడికి ఎన్నటికీ ఉండడండి. దేవుడు మనతో ఎప్పుడు కూడా మన వెంటే ఆయన ఉండి నడిపిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు మరి మన బలహీనతను అర్థం చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, మన బలహీనతలో మనల్ని బలపరిచేవాడిగా ఉంటాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం కూడా సెలవిస్తుంది. మరి పౌలు గారు అంటా ఉన్నారు, మరి దేవుడట తన బలహీనతల్లో కూడా తనని బలపరిచేవాడిగా ఉంటాడని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నీ కృప నాకు చాలు అని ఆయన చెప్తా ఉన్నాడు. అవునండి, దేవుని కృప మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ఏది అవసరం లేదు. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేం, నడవలేం, నిలవలేం, ఏది కూడా చేయలేం. మనం ఈ రోజున ఇంత సురక్షితంగా, ఇంత క్షేమంగా, ఇంత సౌఖ్యంగా ఇంత జీవిస్తూ ఉంటున్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే, ఆయన ఉచితమైన కృపను బట్టి మాత్రమే మనం ఇంకా
జీవిస్తూ ఉన్నాం. మనం ఊపిరి వదిలి ఊపిరి తీసుకుంటున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఏలియాకి తోడుగా ఉన్న దేవుడు ఈనాడు నీకు నాకు కూడా తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఈ ప్రవక్తల్ని మనం చూస్తూ ఉన్నాం కానీ వారి జీవితాల్లో ఉన్నటువంటి మరి బాధాకరమైన విషయాలను కూడా మనం చూసినట్లయితే నిజంగా దేవుడు చాలా గొప్పోడండి. మరి దేవుడు మరి ఇంత గొప్ప దేవుడిని మనం కొన్ని పరిస్థితుల్లో బాధ వచ్చింది కదా అని విడిచిపెట్టేస్తూ ఉంటాం కదండి. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడం. ఎందుకు నేను ప్రార్థన చేస్తా ఉన్నా, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదు, నా ప్రార్థన ఆయన వినట్లేదు, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అనుకుంటా ఉంటాం. కానీ మరి ఏ శ్రమ వచ్చినా వీరికంటే మనం శ్రమలు అనుభవిస్తూ ఉన్నామండి. ఎంత భయంకరమైన శ్రమ వచ్చినా ఈ భక్తులు మాత్రం దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. ఏ శ్రమ వచ్చినా, ఏ పరిస్థితులు గుండా వెళ్ళినా దేవుని పైనే ఆధారపడ్డారు. ఆయన వైపు మాత్రమే చూశారు. ఇక్కడ ఇర్మియా గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఈయన కూడా ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చూద్దామండి ఒకసారి. ఇర్మియా 20:14 నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక, నన్ను కనిన దినము శుభదినమని అనకుండును గాక. చూసారండి ఇక్కడ ఎంతగా ఎంత బాధ ఉంటే ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మరి నీకు మగ పిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగును గాక. మరి ఇక్కడ ఈ మాటను చూస్తే మరి ఎంత బాధలో ఉండేటువంటి మాటలు వస్తూ ఉంటాయండి. మరి ఇంతగా బాధపడుతున్న ఈ ఇర్మియా గారు ఈ బాధ కూడా ఎవరికి చెప్తా ఉన్నాడండి? మనుషులకు చెప్పట్లే, ఫ్రెండ్స్కి చెప్పట్లా, మరి ఇరుగు పొరుగు వారికి చెప్పట్లేదు. కానీ ఎవరికి చెప్తున్నాడండి? మరి ఎంత బాధలో ఉండేటువంటి మాటలు వస్తాయండి. ఒక మనిషి ఇలా మాట్లాడుతున్నాడు అంటే మరి తనలో ఉన్న బాధ అటువంటి పరిస్థితిని కల్పించింది. అయినప్పటికీ దేవుడు ఇర్మియాను విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఇర్మియా ఎవరి దగ్గరికి వచ్చాడండి? మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ తన బాధను తీర్చగల దేవుని యొద్దకు మాత్రమే వచ్చాడు. అతని ద్వారా ఇంకా ప్రవచనాలు చెప్పించాడు దేవుడు. మరి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటా అంటే, నీవు ఒకరోజు కన్నీళ్లు పెట్టుకున్నావని మరి దేవుడు నీ పిలుపును పక్కకు త్రోసేసాడని మాత్రం కాదు. నీ జీవితంలో శ్రమ వచ్చిందా, నీ జీవితంలో బాధ వచ్చిందా, నీ జీవితంలో కష్టం వచ్చిందా, నువ్వు ఇటువంటి స్థితులు గుండా వెళ్తున్నావా అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, త్రోసేసాడని కాదు. కానీ దేవుడు నీ జీవితంలో ఏదో అద్భుతం చేయబోతున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇర్మియా జీవితంలో ఇర్మియా ఎంతో చక్కగా వాడుకున్నాడు. మరి ఇక్కడ నేను చూసినట్లయితే నిన్న సండే స్కూల్ స్టోరీలో మరి చిన్న బిడ్డలకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్ని ఇర్మియా గారి గురించి ఒక చిన్ని మాట జ్ఞాపకం చేశాను. ఏంటంటే దేవుడు ఒకానొక సందర్భంలో కుమ్మరి వాడి దగ్గరికి వెళ్ళమని ఇర్మియాని మరి చెప్తా ఉంటాడు ఇర్మియాకి. ఎందుకంటే కుమ్మరి వాడిని తనని అబ్జర్వ్ చేయమని పంపిస్తాడు. ఎందుకంటే ఆ కుమ్మరి కొండను ఎలా చేస్తున్నాడో, ఎలా ఎంత ఓపికగా చేస్తున్నాడో మరి ఆ పరిస్థితిని అంతటినీ గమనించమని పంపినప్పుడు మరి దేవుడు మాటకి లోబడి ఇర్మియా వెళ్తాడు. మరి దేవుడు మనకి ఏదైనా మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం బాధపడడం కాదు, కానీ దాని నుంచి దేవుడు మనకి ఏదో నేర్పిస్తూ ఉన్నాడు, గొప్పది నేర్పిస్తాడు. ఎందుకంటే ఆలస్యం వెనకాల అద్భుతం దాగి ఉంది, మరి కీడు వెనక మేలు దాగి ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇర్మియా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎప్పుడు చేశాడు? ఇర్మియా ఎప్పుడైతే ఆయన ఆశ్రయించాడో తన జీవితంలో తన గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. అదే రీతిగా ఇక్కడ యోబు గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబుని పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యోబు గారిని మనం ఇక్కడ చూద్దామండి. యోబు 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భం నుండి బయలుదేరగానే నేనేలా
ప్రాణము విడువకపోతిని. మరి ఇక్కడ తిన కూడా మరి ఈ భక్తులందరినీ మనం వరుసగా చూసాం కదండి. మోషే గారిని చూసాం, ఏలియా గారిని చూసాం, ఇర్మియా గారిని చూసాం. ఇక్కడ ఎవరండి చివరిగా యోబు గారు. ఈయన కూడా ఏమని అంటున్నారు, నేను పుట్టుకలోనే చనిపోలేదే, నేను ఎందుకు బ్రతికానని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదండి. మరి నేను పుట్టినప్పుడు ఎందుకు చనిపోలేదని ప్రశ్నిస్తూ మరి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే, మరి యోబు గ్రంథం మనం చదివినట్లయితే, యోబు జీవితంలో సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితి. తన జీవితంలో ఇంకా ఏమీ మిగలలేదండి. తన తన ఆస్తి కానీ, తన బిడ్డలు కానీ, తన భార్య కానీ, తన యొక్క సంపద కానీ, తన యొక్క మరి ఆఖరికి తన యొక్క శరీరం కూడా తనకి మిగలకుండా ఉన్న పరిస్థితి. ఇక్కడ భయంకరమైన పరిస్థితి. మరి తన ఆరోగ్యం చెడిపోయింది. ఆఖరికి స్నేహితులు కూడా నిందించి విడిచిపెట్టేశారు. భార్య కూడా విడిచిపెట్టిపోయిందండి. అయినా యోబు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. ఇంత భయంకరమైన పరిస్థితి దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మనమైతే ఏమంటామండి, దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు నాకు ఇంకా అవసరం లేదు, దేవుడు నా జీవితాన్ని నాశనం చేసేసాడు, దేవుడు నా జీవితాన్ని పాడు చేశాడని చెప్పుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనం విసిగిపోయిన పరిస్థితుల్లో. కానీ దేవుడిని ఇక్కడ మాటలతో కూడా యోబు నిందించలేదు. ఏం చేశాడండి, దేవుణ్ణి విడిచిపెట్టడం మాత్రం తన జీవితంలో జరగని పని. దేవుడు అందుకే ఏం చేశాడండి, దేవుడు చివరిగా తన జీవితంలో దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు తను ఎంత అయితే కోల్పోయాడో అంతకంటే 2 రెట్లు అధికంగా దేవుడు తనకు అనుగ్రహించాడు. ఎంత ఆశీర్వాదం అంటే తన జీవితంలో చూశాడు. యోబు ఏ పరిస్థితి వచ్చినా నన్ను నువ్వు చేసావని అనలేదు, కానీ దేవుడు ఇచ్చాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని. ఎంత చక్కటి మాట చెప్తా ఉన్నాడండి. వీరందరిలో కూడా ఒకటే విశ్వాసం, వీరందరిలో కూడా ఒకటే పట్టుదల, దేవుడిని మాత్రం విడిచిపెట్టని పరిస్థితి. మరి వీరు కూడా వీరి జీవితంలో కన్నీళ్లు పెట్టుకున్నారు, బాధను అనుభవించారు, శ్రమలు పడ్డారు, భయంకరమైన స్థితిలో గుండా వెళ్ళారు, భయంకరంగా నిరాశకు గురయ్యారు. మరి వీరి జీవితంలో దేవుని కూడా ప్రశ్నించారు. మరి మరి కృంగిపోయిన పరిస్థితి గుండా వెళ్ళిపోయారు, కానీ సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితి గుండా వీరు వెళ్ళిపోయారు, కానీ పారిపోయే స్థితి ఎంతెంతో మరి భయంకరమైన స్థితుల గుండా వీరు వెళ్ళారు. వీరు కానీ తన బాధను మాత్రం ఈ నలుగురు కూడా తన బాధను దేవుని దగ్గరికి మాత్రమే తీసుకెళ్లారు. దేవునికి మాత్రమే షేర్ చేశారు. దేవుని యొద్దకు మాత్రమే పట్టుకుని వెళ్ళి ఆయన పాదాల చెంత గోజాడారు కదండి. అందుకే దేవుడు వీరిని విడిచిపెట్టలేదు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం ఈరోజు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసండి. బైబిల్ మనకు చెప్పే ఒకే ఒక మాట, పరిపూర్ణమైన వారికి మాత్రమే ఈ మాటలు కాదు, పరిపూర్ణమైన వారికి మాత్రమే నేను చెప్తున్న మాటలు కాదు. కానీ చూడండి, దేవుడు ఎప్పుడు సగం చేసే దేవుడు మాత్రం కాదండి. దేవుడు ఎప్పుడు పరిపూర్ణం చేసే వ్యక్తి. దేవుడు ఎప్పుడు మన జీవితంలో పరిపూర్ణంగా మారుస్తాడు మనల్ని. చూడండి, మరి వాక్యంలో మనం చూసినట్లయితే ఆ విశ్వాసాన్ని కూడా దేవుడు దేనితో పోల్చాడండి, ఆవగింజంతా విశ్వాసం మీకుంటే కొండ వెళ్ళి సముద్రంలో పడవేయబడుతుంది. చూసారండి, మరి విశ్వాసాన్ని ఆవగింజతో, అంటే ఆవగింజ ఎలా ఉంటుందండి, సగం ఉంటుందా? పరిపూర్ణమైన స్థితిలో, చిన్నదైనప్పటికీ పరిపూర్ణమైన స్థితిలో ఉంటుంది. అదే రీతిగా పరిపూర్ణమైన మన దేవుడు మరి కృంగిపోయిన, విరిగిపోయిన, నలిగిపోయిన మనుషులను ఎలా పట్టుకున్నాడో చెప్పే మరి గ్రంథం దేవుడు మనకి అనుగ్రహించాడు. మోషేను సరిచేశాడు. ఇక్కడ చూసినట్లయితే ఏలియాను బలపరిచాడు కదండి. అదే రీతిగా ఇర్మియాను కూడా దేవుడు ఓదార్చాడు. యోబుని ఏం చేశాడండి, ఆశీర్వదించాడు. మామూలు ఆశీర్వాదం కాదు, అధికమైన ఆశీర్వాదం. దేవుడు బహుగా ఆశీర్వదించాడు యోబుని కదండి. ఈరోజు మన జీవితానికి అన్వయించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈరోజు కూడా కొంతమంది ఇలా అనుకుంటున్నారు, నా జీవితం అయిపోయింది, నన్నెవ్వరు కూడా అర్థం చేసుకోవటం లేదు. ఏమనుకుంటున్నారండి, నా జీవితం అయిపోయింది, నన్నెవ్వరు కూడా అర్థం చేసుకోవట్లేదు, నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, నేను నా జీవితం పోయింది, ఇంకా సమస్తం కోల్పోయాను, నేను కృంగిపోయాను అనుకుంటూ ఒకానొక నిరుత్సాహంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మరి మీకు ఒక మాట చెప్తా ఉన్నాను, విరిగిపోవడం, నలిగిపోవటం, కృంగిపోవటం పాపం కాదు, కానీ మరి
ఈ ప్రతి మనుషులకి వారి జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులే ఇవి. వాటి వలన మన జీవితంలో శాప పాపాలు రావు కానీ దేవుణ్ణి విడిచిపెట్టడం అనేది మన జీవితంలో భయంకరమైన ప్రమాదం అనమాట. భయంకరమైన మరి పాయిజన్ మన జీవితం చూడండి. ఒక మనిషిలోకి పాయిజన్ వెళ్తే భయంకరమైన పాయిజన్ వెళ్తే ఎటువంటి పరిస్థితి ఉంటుందో దేవుడు మన జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే ఇంకా మన జీవితం వ్యర్థం. ఇంకా మన జీవితంలో ఇంకా మనం జీవించి ప్రయోజనం ఉండదు. దేవుణ్ణి విడిచిపెట్టలేదు కాబట్టి వీరు గొప్ప సేవకులుగా ఈనాడు గొప్ప ప్రవక్తలుగా మన ముందు నిలబడ్డారు. ఈరోజు వారిలా మనం ఉండాలనుకుంటున్నామంటే మరి ఎట్టి రీతిగా వీరు దేవుణ్ణి పట్టుకున్నారు. దేవుడు పరిపూర్ణమైన బలాన్ని మరి అడగడండి. దేవుడు ఎప్పుడు కూడా పరిపూర్ణమైన బలాన్ని మనల్ని అడగడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి, మన జీవితంలో దేవుడు చేసే కార్యాలట మరి ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరమైన కార్యాలు చేసే దేవుడు ఏదైనా చేశాడంటే అది మనల్ని విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా ఏదైనా ఇది చేస్తాడు ఇది చేయడానికి కాదు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో గొప్ప కార్యాలుగా మన జీవితంలో చేస్తూనే ఉంటాడు. ఆయన ఏ స్థితిలో కూడా నిన్ను నన్ను విడిచిపెట్టేవాడుగా ఉండడు, మనల్ని విడిచిపెట్టేవారుగా ఉండడు. ఇక్కడ యోబు జీవితంలో మరి ఇర్మియా గారి జీవితంలో అదే రీతిగా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఏలియా జీవితంలో మరి మోషే జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మరి నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేశాడు. మనం చేయవలసింది ఏంటా అంటే ఆయన దగ్గరకు వచ్చే హృదయాన్ని మాత్రం మరి ఎప్పుడు కూడా పక్కన పెట్టకూడదండి. మన హృదయాన్ని మరి దేవుడు హృదయాన్ని మాత్రమే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. మరి దేవుడు పై రూపాన్ని చూడంట. దేవుడు నీ హృదయాన్ని మాత్రమే చూసే దేవుడు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ హృదయాన్ని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. మరి ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి భయంకరమైన పరిస్థితులు, కుంగిపోయిన పరిస్థితులు, విరిగిపోయిన పరిస్థితులు, నీ చీకటి జీవితం అధ్యాయం అంతా కూడా, నీ గతం అంతా కూడా దేవుడు మరి పక్కకు త్రోసేస్తున్నాడు. నీ కథకు ఒక ముగింపు ఏంటా అంటే మరి నీ కథకు దేవుడు ఒక చక్కటి ముగింపునిస్తున్నాడు. అది ముగిసిపోయిందని కాదు, కానీ ప్రారంభం అనే ముగింపును దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ముగిసిపోయింది అనుకున్న జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తాడండి. మరి మోషే జీవితంలో మరి ఇక తన జీవితంలో ముగిసిపోయింది అనుకున్నాడు. తన జీవితంలో ఇంకా నాకు చాలు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడండి, క్రొత్తగా మొదలుపెట్టాడు. తన జీవితంలో క్రొత్తగా పనిచేయడం మొదలుపెట్టాడు కదండి. అదే రీతిగా మరి ఏలియా జీవితంలో కూడా ఇంకా దేవుడు ఏలియా జీవితంలో కూడా మరి ముగిసిపోయే జీవితం, చనిపోయే పరిస్థితి, యెజబెలు చేతిలో భయంకరమైన స్థితిలో మరి చిక్కుకుపోయే పరిస్థితి నుండి దేవుడు ఏం చేశాడండి, ఏలియాని సంరక్షించాడు. తన జీవితంలో మరి ఎంతగానో తన భద్రతనిచ్చాడు, తన క్షేమాన్ని ఇచ్చాడు, తన కాపుదలనిచ్చాడు. దేవుని సేవకుని దేవుడే రక్షించుకున్నాడు. ఇర్మియా జీవితంలో కూడా దేవుడు పనిచేశాడు. అదే రీతిగా నా జీవితాల్లో కూడా దేవుడు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యోబును కూడా మరి యోబు జీవితంలో గొప్పటి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించాడు. నీతో కూడా దేవుడు ఇంకా పని పూర్తి చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీతో ఇంకా తన ప్రణాళికను నెరవేర్చడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మరి ఇక నేను చేయలేను, ఇక నాకు చాలు అని మాత్రం అనుకోవద్దు. ఏ పరిస్థితిలో కూడా నీ నిరీక్షణను కోల్పోవద్దు, నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, నీ యొక్క నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మనల్ని అన్నిటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఎప్పుడైతే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అట్టి విశ్వాసాన్ని ఈ సేవకులందరూ పట్టుకుని దేవుని ఎదుట నిలబడ్డారు కాబట్టి వారి జీవితంలో గొప్ప స్థితికి వెళ్ళారు. అదే రీతిగా ఇక్కడ చూసినట్లయితే చివరిగా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు విరిగి నలిగిన హృదయానికి ఆసనుడని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అటువంటి హృదయాలకి మన దేవుడు సమీపంగా ఉంటాడంట. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదండి. నిన్ను ఏనాడు ఎడబాసే దేవుడుగా ఆయన లేడు. హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట వ్రాయబడింది, దేవుడు ఎన్నటన్నిటికీ కూడా విడివక ఎడబాయక కాచి కాపాడే దేవుడు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్ళు ఆయనకు
తెలుసు, నీ బాధ ఆయనకు తెలుసు, నీ ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. ఈరోజు నీవు కృంగిపోయినాను అనుకుని ఉండవచ్చు, కానీ దేవుడి చేతుల్లో ఉన్నంతకాలం నీవు ఓడిపోలేవు. ఎవ్వరు కూడా నిన్ను ఓడించలేరు. ఈరోజు ఈ పరిస్థితిలో ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్ని ప్రార్థన చేద్దామండి. చిన్ని ప్రార్థన దేవునితో ఒక చిన్ని మాట చెప్దాం. ఈరోజు భారంతో, నిరాశతో, కన్నీళ్లతో ఉన్నవారు ఉంటే మీ బాధను మనుషుల దగ్గర కాదండి, దేవుని పాదాల దగ్గర పెట్టండి. మోషే ఏలియాని జ్ఞాపకం చేసుకున్నాడు, ఇర్మియాని జ్ఞాపకం చేసుకున్నాడు, యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. వీరందరినీ కూడా విడిచిపెట్టిన దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నటికీ కూడా విడిచిపెట్టడు. ఒకవేళ నీ జీవితంలో చీకటి అలుముకుందా, ఇంకా నీ జీవితం అయిపోయింది, ముగింపు దశకు వచ్చేసిందని నువ్వు అనుకుంటూ ఉంటున్నావేమో, కానీ యేసుక్రీస్తు ఇంకా నీలో గొప్ప చిగురును పుట్టించాలని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ భవిష్యత్తును ఇంకా కొత్తగా తీర్చిదిద్దాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మీ హృదయాలను దేవుడు బలపరిచి, దేవుడు ఆశీర్వదించాలని, బలపరచాలని, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా ఆయన కొరకు వాడుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దేవా నాయనా, నీ పరిశుద్ధమైన నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయనా. యేసు నామములో వారు ఏ స్థితిలో గుండా వెళ్తున్నారు, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో, ఏ సిచ్యువేషన్స్ వారు ఎదుర్కొంటున్నారు నాయనా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి నిరుత్సాహంలో, వారి నిరాశలో, వారి కృంగిదల్లో వారిని లేవనెత్తే వారిగా ఉండండి నాయనా. వారికి వస్తున్న బాధ, వారి పరిస్థితులు నీ సన్నిధిలో చెప్పేవారుగా, ప్రతి విషయంలో నీ మీద ఆధారపడేవారుగా, ప్రతి విషయాన్ని ఈ భక్తులు ఎలా అయితే నీ దగ్గర విన్నవించుకున్నారో, నీ చేతులకు అప్పగించారు, అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా నీ చేతులకి ప్రతి భారాన్ని నీ చేతులకు అప్పగించేవారుగా ఉండులాగున సహాయం దయచేయమని, వీరి జీవితంలో కూడా భక్తుల జీవితంలో ఎట్టి రీతిగా నిలబెట్టుకున్నావో, ఎన్నడూ వీరిని విడిచిపెట్టకుండా ఎట్టి రీతిగా నడిపించుకున్నావో, అదే రీతికి బిడ్డలందరినీ పట్టుకుని ఆశీర్వదించి, నడిపించి, బలపరిచి, స్థిరపరచమని యేసు నామములో ఈ కొద్ది ప్రార్థన స్తుతించి, ప్రార్థించి, అడిగి పొందుకుంటున్నాం తండ్రి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.